హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ విత్ లవ్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో స్టార్టింగ్ లోనే ఫుడ్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే 31st నైట్ అనమాట. రేపైతే న్యూ ఇయర్ కాబట్టి ఈ రోజు నైట్ మనం పార్టీ చేసుకుంటున్నాము. సో హస్బెండ్ అయితే మంచిగా బిర్యానీలు తీసుకొచ్చారనమాట. మహిమా నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట బిర్యానీ తెచ్చుకోవడం ఇంటికైతే. సో ఫైనల్లీ కుండ బిర్యానీ కూడా తీసుకొచ్చారు. నేనైతే బిర్యానీ కుమ్మేశాను. మీలో ఎంతమందికి నాలా బిర్యానీ పిచ్చి? నేను ఈ క్వశ్చన్ స్పెషల్గా అడగవసరం లేదు, ఎందుకంటే బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో నేనైతే అసలు పిచ్చి అనమాట. బిర్యానీ అయితే మంచిగా తింటాను. బిర్యానీ తీసుకొస్తే ఎన్నిసార్లు పెట్టినా బోర్ కొట్టకుండా తింటాను అనమాట. సో మీరు కూడా అట్లా కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మంచిగా తినేసి నెక్స్ట్ అయితే ఇంకా న్యూ ఇయర్కి ఏదైనా సెలబ్రేట్ చేయాలి అన్న థాట్లో ఉన్నాము. సో వీడియో వెళ్ళకొలది చూద్దరు. కానీ ఇక్కడైతే మేము ఫ్యామిలీ మొత్తం కూర్చుని మంచిగా భోజనం చేసామన్నమాట ఆ రోజు అయితే. అంత బిర్యానీ తిన్న తర్వాత ఎండింగ్ లో స్వీట్ వేస్తే కొంచెం బాగుంటుంది. నేనైతే స్వీట్ ఎక్కువ తిన్నాను, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు నేను చేతిలో చూపిస్తున్నాను కదా, అది తినడమే గ్రేట్. నాకైతే స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు, కాకపోతే తినాలనిపించింది అని చెప్పేసి కొంచెం తిన్నాను అనమాట. సో తినేసి ఫైనల్లీ ఈ రోజు ఎలా అయినా ముగ్గు వేద్దాం అన్న థాట్ లో ఇదిగోండి అత్తయ్య గారు ఆల్రెడీ అంతా కడిగేశారు, బయట ఆల్రెడీ ఆరిపోతుంది చూడండి. సో ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాము న్యూ ఇయర్ ముగ్గు అయితే. నేనైతే చిన్నప్పటి నుంచి అస్సలు మిస్ అవ్వలేని థింగ్ అయితే ఇదే, న్యూ ఇయర్ ముగ్గు వేయడం. అసలు నాకు చాలా ఇష్టం అనమాట ముగ్గులు వేయడం అయితే. మా అన్నయ్య నేను ఇంకా న్యూ ఇయర్ ముందు రోజు ఫుల్గా క్లీన్ చేసుకుని రంగులు కనుక్కొని అన్ని ముగ్గులు వేసి పెట్టేవాళ్ళము. నాకు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఇట్లా న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా. నా ఫేవరెట్ అనమాట. సో కంపల్సరీ నేను సెలబ్రేట్ చేయాలనుకున్నాను ఈసారి కూడా. ఎంత ప్రెగ్నెంట్ అయినా కానీ కంపల్సరీ నేను ఇలాంటి థింగ్స్లో అస్సలు వెనకడుగు వేయను. ఇక్కడ హస్బెండ్ హెల్ప్ చేస్తానని చెప్పారు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, నాకు చెప్పు నువ్వు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారనమాట. ఫస్ట్ అయితే ఇసుక కలిపేసి అండ్ కలర్స్ అయితే ఇట్లా వేయమని చెప్పాను. చూసారు కదా కలర్స్ ఆల్రెడీ వేసేసారు. నేను దాని మీద ఇట్లా ముగ్గుతో హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ కి అస్సలు వేరే థింగ్స్ ఏం మైండ్ లో ఉండవు, ఇట్లాంటి వాటిలో కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మేము పక్కన న్యూ ఇయర్ ముగ్గు వేస్తుంటే ఇక్కడ అత్తయ్య గారు అయితే వేరే ముగ్గులు వేసేస్తున్నారు అనమాట. ఇక ఈ లోపు హస్బెండ్ ఈ పక్కన కంప్లీట్ చేస్తున్నారు. నేను ఒకసారి అట్లా వేసి లేచి మళ్ళీ నుంచి అటు ఇటు తిరిగి మళ్ళీ వేస్తున్నాను, అంటే ఎక్కువసేపు వంగకూడదు కదా. సో వేయాలనిపిస్తుంది అండ్ రిస్క్ తీసుకోకూడదు. సో రెండిట్లకి తగ్గట్టు మనం మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మావయ్య గారు ఫుల్గా నాకు గైడ్ చేస్తూ ఉంటారనమాట. నేను ముగ్గేస్తే మావయ్య గారికి చాలా ఇష్టం, ఎందుకంటే మనం ముగ్గులు వేయడంలో చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట. నాకు నేనే చెప్పేసుకుంటున్నాను. మీరు చూసారు కదా, మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. మావయ్య గారు యాక్చువల్గా పడుకుంటానని చెప్పారు, నేనేం పట్టించుకోను, వెళ్ళి పడుకుంటానని చెప్పిన మావయ్య గారు ముగ్గు అయ్యే వరకు అట్లానే కూర్చున్నారనమాట. సో ఫైనల్ మా న్యూ ఇయర్ ముగ్గు అయితే అయిపోయింది. ఇదైతే న్యూ ఇయర్ రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియో పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. న్యూ ఇయర్ అప్పుడే 2-3 months అవుతుంది కదా. సో తిట్టుకోవద్దు, వీడియో చాలా లేట్గా పెట్టాను, కాకపోతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఇదైతే న్యూ ఇయర్ రోజు మేము ఫ్రెష్ అయిపోయాము మంచిగా. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేసి పడుకున్నాము. న్యూ ఇయర్ కి చాలా ప్లాన్స్ చేసుకున్నాము, బట్ అందరూ టైర్డ్ గా ఉన్నాం. కనీసం కేక్ కటింగ్ అయినా చేద్దాం అన్నట్టు కేక్ తెప్పించారనమాట హస్బెండ్ అయితే. ఫైనల్లీ నైట్ అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం. ఫస్ట్ న్యూ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను, సెకండ్ న్యూ ఇయర్ కి మయన్మార్లో ఉన్నాను. ఇది ఫైనల్లీ ఈసారి ఇక్కడ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకన్నా అత్తయ్య గారు వాళ్ళు బాగా హ్యాపీ అనమాట. మేము వాళ్ళతో ఉండి చేసుకుంటే వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతారు కదా. సో వాళ్ళని అట్లా చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ అత్తయ్య గారు వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాను నేను న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ అయితే మాకు ఇట్లా జరిగింది, చాలా హ్యాపీగా. సో మా కేక్ కటింగ్ అండ్ మా ముగ్గు అన్నీ ఎట్లా అనిపించే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే నాకు ఇల్లు బాగా గుర్తొచ్చింది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి అక్కడే సెలబ్రేట్ చేసుకునేదాన్ని కదా. సో ముగ్గు అయ్యే వరకు అట్లానే కూర్చునేవారు మా పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మ అందరం అట్లా కూర్చొని ముగ్గు అయ్యే వరకు. అండ్ 1 అయిన తర్వాత అందరం కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని కేక్ కటింగ్ చేసి కేక్ తినిపించుకుని అందరికీ ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి సో ఆ రోజు అయితే అట్లా కంప్లీట్ చేసేవాళ్ళం అనమాట. నేనైతే మా అన్నయ్యని బాగా మిస్ అవుతాను, వాడు నేను బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇద్దరం ఒకే ఏజ్, సో ఇద్దరికి అన్ని బాగా సింక్ అయ్యేవి, ఇద్దరం అన్ని కంప్లీట్గా చేసుకునే వాళ్ళం. సో ఇద్దరం ఒకరినొకరం బాగా మిస్ అవుతున్నాము. సో ఇదన్నమాట ఈరోజు మా న్యూ ఇయర్ వీడియో అయితే.
ఆ రోజు అయితే నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం అని చెప్పేసి హస్బెండ్ తీసుకొచ్చారనమాట. నాకైతే ఫుల్గా స్ట్రీట్ స్టైల్ చాలా ఇష్టం నాకు, కాకపోతే అది బాగా ప్లెయిన్గా ఉండింది. హస్బెండ్ అంత ప్రేమగా తెచ్చారు కాబట్టి నేను కూడా ప్రేమగా తినేసాను అనమాట. టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే నాకు బాగా స్ట్రీట్ స్టైల్లో ఇష్టం. సో ఎనివే ఈరోజు నాకు ఇష్టమైనట్టు అంతా మంచిగా జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీ. వీడియోస్ అన్ని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. ప్రెగ్నెన్సీలో నాకు కొంచెం రెస్ట్ కావాలి కదా, అండ్ ఇంట్లో ఉంటే నాకు అస్సలు కుదరట్లేదు ఎడిటింగ్. ఎవరో ఒకరు మాట్లాడడం, సాంగ్స్, బయట గుడి దగ్గర సాంగ్స్, ఫుల్ హడావుడి అయిపోతుంది. నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. సో నేను కంపల్సరీ మీతో ప్రతి ఒక్క వీడియో షేర్ చేసుకుంటాను, కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ మిగతా అప్డేట్స్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య స్టోరీస్ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అక్కడైతే నేను ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఏమవుతుందో అంటే మీకు తెలుస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తే. పేజ్ నేమ్ అయితే నేను స్క్రీన్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా మన న్యూ ఇయర్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎట్లా అనిపించింది? అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, సో దానికోసం అయితే వెయిట్ చేయండి గాయ్స్. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, సీ యూ సూన్, లవ్ యూ.